నేను మీ అత్త వెలునే. బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. ఇట్లా మెత్తగా అయినాయి. ఇట్లా మెత్తగా అయినాక ఇవి బాండిలు వేసి అంటే నూనె ఏమేలే ఇవి వేసిన దీనికి ఉన్న నూనెనే ఇగో ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నా. ఈ ఆనియన్స్ ఇట్లా తీసుకు మంచిగా గడ్డలు లేకుండా ఇవి వేసి ఆ నూనెకు ఈ ఆనియన్స్ మంచిగా అవుతాయి. నూనె వేయవలసిన అవసరం లేదు. ఫ్రై చేసుకుంటే గట్టిగా అవుతుంది కదా, అట్లా కాకుండా మెత్తగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాం. జీలకర్ర వేయాలి కదా, జీలకర్ర పొడి వేసుకున్నాం. కారం వేసుకున్నాం. కారం చూసి వేసుకోవాలి. మేమైతే కొంచెం చప్పగా వేస్తాం. సాల్ట్, ధనియాల పొడి, అప్పుడు జీలకర్ర పొడి వేసుకున్నా కదా, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాం. దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేస్తున్నాం. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాం. కొత్తిమీర వేస్తున్నాం. అన్నీ వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ. అన్నీ వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గితే కూర రెడీ. బెండకాయ కర్రీ రెడీ.